కొంత మెజార్టీ ఇస్తే బాగుండు అనే ఆలోచన మళ్ళీ కలిగింది. ఇక సభ జరుగుతున్న తీరు, జరుగుతున్న పరిణామాలు, పార్లమెంట్లో మాట్లాడుతున్న భాష, మళ్ళోసారి ప్రజల్లో ఒక ఆలోచన అయితే కలిగింది. మోడీ గారు బలహీనపడడం అంటే మోడీ గారు పర్సనల్ బలహీనపడడు. మోడీ గారు బలహీనపడడం అంటే దేశం బలహీనపడ్డట్టుగా. మన ఇమేజ్, మోడీ గారి ఇమేజ్ తగ్గడం అంటే ప్రపంచంలో భారత్ ఇమేజ్ తగ్గినట్టుగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాల తర్వాత సంకీర్ణ రాజకీయాల సందర్భంలో ఏ పరిస్థితులు ఉత్పన్నమైనవి, ఎంత పేలవంగా పరిపాలన కొనసాగింది, భారత జాతే అసహించుకునే పద్ధతిలో ఎన్ని స్కాములు జరిగినాయి, మోడీ గారి హయాంలో దానికి చరమగీతం పాడి మళ్ళీ శబాష్ మోడీ గారు అనే పద్ధతిలో మళ్ళీ దేశం తలెత్తుకునే పద్ధతిలో కూడా పరిపాలన సాగిన విషయం మనందరం గుర్తుపెట్టుకున్నాం. స్వతంత్ర పోరాటం తర్వాత సాధించుకున్న ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రమే మూడోసారి ప్రధానమంత్రి కాగలిగాడు. కానీ మళ్ళీ ఆ తదుపరి ఆ స్థానాన్ని, ఆ బాధ్యత నిర్వహించినటువంటి ఏకైక వ్యక్తి మోడీగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడు. కంటిన్యూస్గా, అది కూడా మూడోసారి ప్రధానమంత్రి కావడం వేరు, కంటిన్యూస్గా ప్రధానమంత్రి కావడం వేరు. ఇలా అనేక రకాల డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో నేను మీకు చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ ఇవాళ ఎన్నెన్ని రంగాలలో పురోగతి సాధిస్తుందో అంత మీ రోజు మీ సెల్ ఫోన్లో ఇట్లా కొట్టంగానే అన్నీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ లోతులోకి పోను. అందువల్ల ఇలా సభ్యత్వం, పార్టీ సభ్యత్వం అంటే మన ప్రాచీన సంస్కృతి, మన సాంప్రదాయాలు, భారత జాతి ఔన్నత్యం, ప్రపంచంలో ఆమె ఇండియన్ అని చెప్పుకోగలిగినటువంటి స్థాయి సాధించడం, ఇవన్నిటికీ మళ్ళీ దాన్ని ముందు కొనసాగించాలంటే మోడీ గారి పార్టీ అంటే భారతీయ జనతా పార్టీకి స్ట్రెంథన్ చేయాల్సిన ఉంది. కాబట్టి ఆ స్ట్రెంథన్లో భాగమే ఇలా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. ఇలా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జనరల్గా మేము మన ఎన్నికలకు పోయినప్పుడు ఏ ఇంటికి పోయినా నీకు ఎందుకు ఓటు వేయాలనేటువంటి మనిషి దొరకలే. మాట వచ్చినావు బిడ్డ, మోడీ గారికి తప్పకుండా గెలిపించుకోవాలి, బీజేపీని ఈ దేశానికి శ్రీరామ రక్ష, నువ్వు కూడా అనుభవం ఉన్నవాడి కాబట్టి అని చెప్పి మాకు నిండు మనసుతో ఆశీర్వదించారు. రాజకీయాలకు నేను కొత్త కాకపోయినా అన్ని అపార్ట్మెంట్లు, అన్ని ఇళ్ళకి నేను పోయి దండం పెట్టే టైం లేకపోయినప్పటికీ కూడా ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంటే, ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఆ గేటెడ్ కమ్యూనిటీ, వాళ్ళ పాలక మండలే టిఫిన్ బయటకులు, లంచ్ మీటింగులు, డిన్నర్ మీటింగ్లు పెట్టుకొని ఈ ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవాలని చెప్పి ఇవాళ ఈ ప్రాంతానికి కొత్త అయినా, రాజకీయాలు కొత్త కాకపోయినా ఈ ప్రాంతానికి కొత్త అయినా కూడా 4 లక్షల మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గం మల్కాజ్ నియోజకవర్గం. ఇక్కడ కులం లేదు, మతం లేదు, డబ్బు లేదు, ప్రలోభాలు లేవు, ఏది లేకుండా అన్నిటి నెట్టి పడేసి ఇలా గొప్పగా గెలిపించిన చరిత్ర ఉంది. కాబట్టి నేను చూస్తున్న 3 నెలలుగా ఇక్కడే తిరుగుతున్నా, 3 నెలలుగా కాలికి బట్ట కట్టకుండా తిరిగినప్పటికి కూడా నేను ఒక 20% కూడా తిరగలేకపోయినా. ఇంకా ఒక గంట పెద్ద కాన్స్టిట్యున్సీ, 1/8 పాపులేషన్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ ఈజ్ ఇన్ మల్కాజిగిరి ఎలోన్. ఒక మల్కాజిగిరిలో 1/8 పాపులేషన్. ఎక్కడ హైటెక్ సిటీ అక్కడ బయట ఉంటుంది, హైటెక్ సిటీ పక్క ఉంటుంది. అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఆయతనార వరకు ఇదంతా ఉంటుంది. దేశంలోనే 38 లక్షల ఓట్లు కలిగిన పార్లమెంట్ సీట్ మల్కాజిగిరి. హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ ఈజ్ మల్కాజిగిరి, హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్ ఈజ్ మల్కాజిగిరి. పేరుకు ఒకటే పార్లమెంట్ కానీ అంత గొప్పగా ఉంది. మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల నుంచి అక్కడ ఉపాధి లేకపోతే కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన బిడ్డలు కావచ్చు. ఇవాళ మినీ ఇండియా చెప్పుకున్నాం మనం, మినీ ఇండియా అంటాం మనం. మల్కాజిగిరి ఈజ్ నథింగ్ బట్ మినీ ఇండియా. ఇవాళ ఇక్కడ యూపీ వాళ్ళు ఉంటారు, బెంగాల్ వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, ఒరిస్సా వాళ్ళు ఉంటారు,
అంటే అన్ని రాష్ట్రాల ప్రజానికానికి ఆశ్రయాన్ని ఇచ్చి ఇవాళ అక్కడ చేసుకున్న నియోజకవర్గం కూడా మల్కాజిగిరి పార్లమెంటే. అందువల్ల ఇక్కడ పార్టీ గొప్పగా ఉంటే మొత్తం తెలంగాణ మీద దీని ఇంపాక్ట్ ఉండే ఆస్కారం ఉంది. ఇక్కడ కనుక ఆ వలస వచ్చిన ప్రజలు కనుక గొప్పగా ఉంటే మొత్తం ఇండియాలో మల్కాజిగిరి యొక్క గొప్పతనం తెలిసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ద ఇంపాక్ట్ మల్కాజిగిరి ఒక నియోజకవర్గం కాదు, మల్కాజిగిరి ఇంపాక్ట్ ఎంటైర్ తెలంగాణ మీద ఉంటుంది, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది, దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము నిర్ణయించుకున్నాం, మాకు మేముగా మీ మీద ఉన్న విశ్వాసంతో నమ్మకంతో మేము అనుకున్న మాట ఏంటంటే మొన్న 10 లక్షల ఓట్ల పైన వచ్చినాయి కాబట్టి సభ్యత్వాలు 10 లక్షలు దాటించాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఇది మా వల్ల కాదు, మా నాయకులుగా మేముగా తిరుగుతే అయ్యేది కాదు. కాబట్టి మొన్న ఎట్లయితే మీకు మీరే కథానాయకులై ఎక్కడికక్కడ ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని మాటలు చెప్పినా కూడా గెలిపించిండ్రో, ఇవాళ ఇక్కడ మళ్ళీ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలని కూడా అపార్ట్మెంట్లకు ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, మీకు యూనియన్లు ఉంటాయి, అపార్ట్మెంట్ కమిటీలు ఉంటాయి, గేటెడ్ కమిటీలు ఉంటాయి, బస్తీ కమిటీలు ఉంటాయి, ఎక్కడికక్కడ మీరు చేస్తే ఇది సాధ్యమైద్దని నమ్ముతున్న వ్యక్తిని. కాబట్టి అందుకనే ఇవాళ మిమ్మల్ని అందరినీ విసిగించి ఈ కార్యక్రమాన్ని పెట్టినాం. ఈ కార్యక్రమం పెట్టాం, నిరంతరంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇవాళ మీకు తెలుసు మానవుల యొక్క జయంతి ఉత్సవాలు కూడా ఇప్పుడే జరుగుతున్నాయి. గాంధీ జయంతి వస్తూ ఉంది, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి ఇప్పుడే ఉంది, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఇప్పుడే ఉంది, మొన్ననే మోడీ గారి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నాం. కాబట్టి ఇలా కొంత శ్రమదానాలు రక్తదాన శిబిరాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎక్కడికక్కడ సభ్యత్వ నమోదులో పాల్గొని మోడీ గారిని భారతీయ జనతా పార్టీని ఈ దేశానికి స్ట్రెంత్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కరించి చదివిస్తున్నా. భారత్ మాతాకి జై. గారు ఇట్లా గురించి కూడా ఒక 2 మాటలు. రేవంత్ రెడ్డి గారి చర్యలు ఎందుకో కానీ చాలామంది ఆహా ఓహో ఇంత గొప్పడు పుట్టలే ఇప్పుడే పుట్టిండు అని చెప్పి మాట్లాడిన విషయం మీ అందరికీ తెలుసు. నేను అనుకున్న తెలంగాణ భాషలు చెప్పాలంటే తొండపరుగు ఎక్కడి వరకు, తొండపరుగు ఎనుగుల వరకు అంటారు. వెనకట ఊళ్ళలో మీకు ఊళ్ళలో సామెత తెలివి, తొండపరుగు ఎక్కడి దాకా అంటే తొండపరుగు ఎనుగుల దాకా అంటారు. రేవంత్ రెడ్డి గారి పరుగు ఎక్కడి దాకా అంటే రేవంత్ రెడ్డి గారి పరుగు మాకు తెలిసి ఎక్కడి దాకానో మీకు చెప్పాము, మంచిది కాదు కూడా. సమాజ హితం కోసం ఎవరు మాట్లాడినా ఏ చర్యలు తీసుకున్నా స్వాగతించాల్సిందే, ఎవరు కావట్లేము. ఇక్కడ ఎవరో మనం సమాజ హితాన్ని కాంక్షించే వాళ్ళని తప్ప, సమాజం చల్లగుండాలని కోరుకునే వాళ్ళని తప్ప, చట్టానికి లోబడి జీవించే వాళ్ళమే తప్ప దాన్ని వాయిలేట్ చేసే వాళ్ళని కాదు. ఇక్కడ ఇష్యూ ఏమొచ్చిందంటే అసలు గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు పోయి బోలూరు రామకృష్ణరావు గారు ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి బోలూరు రామకృష్ణరావు గారు మొదలు పెడితే 1956 తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ నుంచి మొదలు పెడితే మొన్న చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ వచ్చినాక మళ్ళీ 3 ముఖ్యమంత్రులు, 2 ముఖ్యమంత్రులు. వీళ్ళందరూ రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవులలో ఉన్న వాళ్ళే, వీళ్ళు బాధ్యత కలిగిన పౌరులే. కానీ ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ కాలనీ ఉంది, బాజాప్తా పట్టా భూములలో లేఅవుట్లు చేస్తే కొనుక్కొని బ్యాంకు రుణాలు తీసుకొని ఇలా ఇల్లు కట్టుకున్నాం మనం, అన్ని పర్మిషన్లు లేవు. ఇలా వచ్చి ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, లేకపోతే ఇది నాలా మీద ఉందని చెప్పి ఇలా ఎవరికి ఏ అధికారం లేదు, హైడ్రాకు అన్ని అధికారాలు ఉన్నాయి, ఎవరినైనా ఎక్కడైనా మేము అరెస్ట్ చేయొచ్చు, ఏదైనా కూలగొట్టచ్చు మాటలు ఏవైతున్నావు ఇది పిచ్చి మాటలు అని చెప్పిన నేను. ఇవి పిచ్చి మాటలు తప్ప ఇది జ్ఞానం ఉన్నోళ్ళు, అవగాహన ఉన్నోళ్ళు, పరిపాలన గురించి తెలిసిన ఎవరు చేయరు. అందువల్ల మీరు గతంలో కలెక్టర్ ఉన్నాడు, ఇప్పుడు కలెక్టర్ ఉంటాడు, గతంలో రిజిస్టర్ ఆఫీసర్ ఉంటాడు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు, అప్పుడు గతంలో ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటాడు. ఇవన్నీ ఇలా
ఈ చర్య వల్ల రేపు హైదరాబాద్లో ఎవరు భూమి కొనుక్కోవడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఇలా భూమి కొనుక్కోవడానికి భయపడే పరిస్థితి వచ్చింది. ఇల్లు కట్టుకుందామని భయపడే పరిస్థితి వచ్చింది. ఇంటికి లోన్ కోసం బ్యాంక్ దగ్గర పోతే బ్యాంకు రుణమైన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక మాట చెప్పాలంటే ఇంత గొప్పగా పోయేటువంటి హైదరాబాద్ని ఇవాళ వీళ్ళ యొక్క అనాలోచిత చర్యల వల్ల ఆగమైపోయింది. మేము సూచన చేసినాం, వట్టిగా హైడ్రా ఆపడం కాదు, నిజంగానే కనుక నీకు దమ్ముంటే, నీకు నిజంగానే సమాజ హితం నిజమే అయితే ఈ చేయమని చెప్పి ఒక 50 సూచనలు చేసిన మీరంతా సూచన నేనే ఇచ్చిన, ఎదురుపడి టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చిన, ఎట్లా ఈ వరదలు రాకుండా చేయొచ్చు, ఎట్లా ఈ చెరువులను రేపు మంచి వాటర్ బాడీగా కాపాడుకోవచ్చో అనేక రకాలు చేసాం. మీరు ఎక్కడ దాని గురించి భయపడాల్సిన అక్కడ కానీ మనం దొంగలం కాదు, మనం దొంగలం కాదు. వచ్చాను గుడిసె వేసుకొని కట్టినామా, ఆక్రమించుకొని కట్టినామా? లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకునే ఇల్లు కదా. అనేక మంది ప్రైవేటు కంపెనీలో పనిచేసే వాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటే వాళ్ళు నెలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఈఎంఐ కట్టి 20 ఏళ్ళుగా మనం ఇలా ఇల్లు కట్టుకొని ఉంటే ఇలా దొంగలు లెక్క ఈ అపార్ట్మెంట్ ఎఫ్టీఎల్లో ఉంది, వీళ్ళు దొంగలు, ఈ కాలనీ బఫర్ జోన్లో ఉంది దొంగలు, ఇట్లాంటి భాష ఇట్లాంటి పద్ధతి మంచిది కాదని చెప్పినాం. మేము 100% నేనున్నంత వరకు కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాదని చెప్పినాను. కాబట్టి ఇక్కడ మీరు దాని గురించి భయపడాల్సిన అక్కడ ఏమి లేదు. వాళ్ళు కూడా మనం చెప్తున్నారు, ఈ మధ్య కొంత వెనుకకు వచ్చి పర్మిషన్లు ఉండి కట్టుకున్న వాటి జోలికి రామని చెప్పింది. కాబట్టి మేము నిశ్చింతగా ఉండండి అని చెప్తూ, ఒకవేళ వాళ్ళకి ఇంకా పోయే కాలం వస్తే అది చెప్పలేము. ఆ పోయే కాలంలో మేమంతా మేము వెంట ఉంటామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి వక్ఫ్ చట్టాన్ని తప్పకుండా సవరించి తీర్చము. ప్రజలకు అనుగుణంగా ఏ మతాన్ని వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తి వ్యతిరేకం కాదు, ఎవరి హక్కులు ఎవరి పట్టు తీసుకోవడం కోసం కాదు, ఎవరి ప్రచారం చేయడం కోసం కాదు, ప్రజలు మధ్య